గమనిస్తుంది. మరి ఒక రకంగా చీకటి ఒప్పందాలు చేసుకున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ఇవాళ ఏకమై సభను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవాళ తెలంగాణ సమాజం గమనించాలి. మీ చీకటి ఒప్పందాలు గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తాన్. ఇవాళ నిండు సభలో మీ ఇద్దరి కలయిక కూడా కనపడ్డది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మంచి బిల్లులు యువతకు పెద్ద ఎత్తున పెద్దపీట వేసి స్పోర్ట్స్ మీద బిల్లు పెట్టి అదేవిధంగా టూరిజం పర్యాటక శాఖను అభివృద్ధి చేయాలని చెప్పి గత 10 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ విస్మరించినటువంటి స్పోర్ట్స్ ను ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన యువతకు పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ కానీ, యంగ్ ఇండియా ద్వారా కానీ, ఒక స్పోర్ట్స్ అథారిటీ అవుతుంది అథ్లెటిక్స్ లో మన వాళ్ళని ఎక్కువ కూడా విజేతలుగా చేయడానికి, యువతకు ఉపాధి కలవడానికి, యువత పెద్ద ఎత్తున క్రీడల్లో పాల్గొనడానికి స్పోర్ట్స్ మీద కీలక బిల్లు పెడితే దానికి మద్దతు తెలపాల్సిన బాధ్యత బీజేపీ బీఆర్ఎస్ మీద ఉంటే కనీసం ఆ బిల్లుల చర్చల్లో కూడా పాల్గొనే దమ్ము ధైర్యం లేదు. అదేవిధంగా ఇవాళ టూరిజం తెలంగాణలో ప్రపంచ దేశాల నుంచి, విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులకు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున టూరిజాన్ని డెవలప్ చేయాలని చెప్పి మా టూరిజం శాఖ మాచులు ఇలా బిల్లు పెడితే దానికి కూడా మద్దతు ఇవ్వలేదు. ఏమందంటే ఒకటే లగ్జర్లు పట్టుకున్నారు. మీరు లగ్జర్లు చెప్పే ముందు గతంలో ఎస్టీ ఎస్సీల మీద 3rd డిగ్రీ చేసిరు. గతంలో మిర్చి రైతుల మీద ఇలా సంఖ్యలు బేడీలు వేసిరు. అదే RRR కోసం కొట్లాడినటువంటి భువనగిరి రైతులను బేడీలేసి జైల్లో పెట్టి ఇలా తల్లులను జైల్లో వేసిన చరిత్ర మీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలది. ఇప్పుడైనా తెలంగాణ ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇస్తే కనీసం బిల్లులకు మీరు మద్దతు ఇవ్వకపోగా ఆ బిల్లులు యువతకు పెద్దపీట వేసి, టూరిజానికి పెద్దపీట వేసి ఇలా బిల్లులు ఇస్తే కూడా దానికి మద్దతు ఇవ్వకుండా పోడియం వద్ద గతంలో మీరు ఏదైతే బీఎస్సీ కమిటీలో మీరు నియమ నిబంధనలు పెట్టిరో ఆ నియమ నిబంధనలను తుంగలో దొక్కి స్పీకర్ పోడియం వద్దకు వచ్చి ప్లే కార్డులు ప్రదర్శించామంటే ఇంతకన్నా నీచమైన చర్య ఇంకోటి ఉండదు. ఏమున్నా మీరు బయట ప్రజలలో ఉన్నటువంటి అలజడి సృష్టించాలి, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టియాలి. అసెంబ్లీలో తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలు మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రులు, మా ప్రజా ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తుంటే తెలంగాణ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసే లెక్క. ముఖ్యంగా 10 ఏళ్లలో మోడీ ఒక్కటి కూడా చేయక, మీకు ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ఏ ఒక్క స్కీమ్ ఇంప్లిమెంట్ చేయక రైతులను నిట్టెట్ట ముంచి ఇలా రైతుల మీద ముసరి కన్నీరు కాలుస్తున్నారు. మరి మీరు రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే ఏకకాలంలో రుణమాఫీ ఎందుకు ఇవ్వలే? రైతులకు ఎందుకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలే? రైతులకు ఏ రకంగా మీరు హరికోస పెట్టిరో ఇవాళ మా ప్రభుత్వం ఏకకాలంలో 21 లక్షల కోట్లతోటి 25 లక్షల మందికి రుణమాఫీ చేస్తే దాని నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ఇవాళ కనీసం అసెంబ్లీలో బిల్లులకు చర్చలకు మీరు తావివ్వకుండా దాటవేసే ధోరణితోటి ఎంతసేపటికి మేము బైకట్ చేయాలి, మేము బయటికి పోవాలనే ఒక ధోరణితోటి ఇలా స్పీకర్ను అవమానపరిచే విధంగా పోడియం దగ్గర దూసుకెళ్లి ఈ రకంగా చేయడాన్ని తీవ్ర ఖండిస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము అసెంబ్లీ నడుతాం, ప్రతి విషయంలో చర్చకు సిద్ధం, మీరు చర్చలకు సిద్ధం అని చెప్పి మేము మీకు సవాల్ విసురుతున్నాం. ఇలాంటి చిల్లర మల్ల రాజకీయాలు బంద్ చేసుకోవాలి. మీ బీజేపీ బీఆర్ఎస్ దోస్తాన్ ఇలా తెలంగాణ ప్రజలు నిండు అసెంబ్లీలో చూస్తున్నారు కాబట్టి మీ చీకటి ఒప్పందాలు, మీ ఢిల్లీ దోస్తాన్ తెలంగాణ ప్రజలు గమనించరు. రాబోయే రోజుల్లో మీ 2 పార్టీలకు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా యువత కూడా బుద్ధి చెప్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం.